నమస్కారం, మీరు చూస్తున్న సిసిసి న్యూస్. నేను దేవి. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ క్యాంపు కార్యాలయానికి దేశం నేతలు రాక, కుటుంబ సభ్యులను పరామర్శించి బాబుతోనే మేమంతా అని హామీ. గోదావరి తీరంలో ఘనంగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు, భాగస్వాములు అయిన అధికారులు, ప్రజాప్రతినిధులు. సత్యమేవ జయతే దీక్ష చేపట్టనున్న నారా భువనేశ్వరి దేవి, రాజమండ్రిలో కోరుకొండ రోడ్లో భారీ ఏర్పాట్లు చేస్తున్న దేశం నాయకులు. టీడీపీ జాతీయ కార్యదర్శి కుటుంబ సభ్యులను విజయనగరం నుంచి పలువురు తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు వచ్చి పరామర్శించి సంఘీభావం తెలిపారు. విజయనగరానికి చెందిన పలువురు నారా లోకేష్ క్యాంపు కార్యాలయానికి వచ్చారు. కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదలయ్యే వరకు అండగా ఉంటామన్నారు. సంఘీభావం ప్రకటించారు. వాజీ ఛానల్ ఎంపీ గణపతిని నేడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రాజమండ్రి నారా లోకేష్ క్యాంపు కార్యాలయానికి వచ్చారు. కేఆర్కే రాజా, విమలారాణి, చిల్లా పద్మ, రెడ్డిపల్లి ఉషాపాణ, పత్తిగిల్లి అరుణ, సుహాసిని, హారతి సాహు, మాజీ కార్పొరేటర్లు, మహిళా నాయకులు, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాజీ ఛానల్ ఎండీ గణపతి నేడి శ్రీనివాసరావు మాట్లాడుతూ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, సుమారు 40 సంవత్సరాలు రాజకీయ రంగంలో ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అని అన్నారు. అలాంటి పెద్ద మనిషిని అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు. 2 లక్షల మందికి పైగా శిక్షణ ఇచ్చి ఐటీ రంగంలో స్థిరపడేలా చేసిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు అని వివరించారు. ప్రపంచ దేశాలలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చారని, పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతంగా పూర్తి చేయడానికి కృషి చేసిన చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడం అంటే చాలా పెద్ద తప్పు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు ప్రజలందరూ కూడా ఆయన ఇచ్చిన ఫలాల్ని అనుభవిస్తున్న అందరూ కూడా ఈరోజు ఆలోచించాలి. ఈరోజు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ ఉందో దాని ద్వారా మీ పిల్లలు 2,73,000 మంది ఈరోజు తమ తమ వృత్తుల్లోనూ ఉద్యోగాల్లోనూ స్థిరపడి సంపాదిస్తూ ఉంటే అది అసలు ఏమీ జరగలేదని అన్యాయంగా కేసు పెట్టడం, మరి మీరంతా కూడా ఈ గళమైపోవాల్సిన అవసరం ఉంది. అది ఏమీ లేదు అన్న విషయాన్ని ఈరోజు రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాలు గుర్తించాయి. యావత్ ప్రపంచం కూడా ఈరోజు నిరసనలు ప్రదర్శిస్తున్నాయంటే ఒక వ్యక్తి కోసం ఇంతమంది తమ గళం ఇప్పుతున్నారంటే మన రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలి. ఆ వ్యక్తి యొక్క గొప్పతనాన్ని. ఆయన బయటకు వచ్చే వరకు కూడా మేమంతా కూడా ఈరోజు విజయనగరం నుంచి మహిళలందరూ కూడా ఇక్కడికి వచ్చారు. నారా బ్రహ్మణి గారికి అలాగే నారా భువనేశ్వరి గారికి సంఘీభావం తెలియజేయడానికి మేము మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి మేము విడుదల చేసి తీసుకువస్తాం అని ఆ భగవంతుడికి కోరుకుంటున్నాను. అలాగే మేము బ్రాహ్మణి గారికి, మా భువనేశ్వరి అమ్మగారికి, మా లోకేష్ అన్న గారికి అందరికీ అండగా ఉంటామని మేము మీ అందరికీ తెలియపరుస్తున్నాను. చంద్రబాబు గారు ఈ అరెస్ట్ అనేది ముమ్మాటికి రాజకీయ కక్ష. దీన్ని మేము ఖండిస్తున్నాము. వచ్చేది మా ప్రభుత్వం 2024లో చంద్రబాబు గారు సీఎం అవ్వడం ఖాయం. ఇంకా ఈ కేసులో కానీ ఒక కెలుకి రాకపోతే మాత్రం ఉద్రిక్తంగా మేము పోరాటం చేసే అవకాశాలు మాత్రం ఎక్కువగా ఉన్నాయని మహిళా పరంగా అందరం. పరిశుభ్ర నగరంగా రాజమహేంద్రవరాన్ని అదే స్ఫూర్తితో జిల్లాను స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దే క్రమంలో జిల్లా ప్రజల భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పిలుపునిచ్చారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు స్వచ్ఛతా హీ సేవ ఇండియన్ స్వచ్ఛతా లీగ్ 2.0 కార్యక్రమం ఆర్ట్స్ కళాశాలలో మెగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ మాధవీలత, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, నగరపాలక సంస్థ కమిషనర్ కె దినేష్ కుమార్, సహాయ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి, రుడా మాజీ చైర్పర్సన్ షర్మిలారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, మన ఆరోగ్యాన్ని కాపాడుతున్న శానిటరీ వర్కర్స్ నిజంగా మన పాలిట డాక్టర్లు, దేవుళ్లుగా వెలకట్టలేని సమాజ సేవ చేస్తున్నారని, వారి నుంచి స్ఫూర్తిని పొంది మనవంతుగా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుదామని అన్నారు. వారితో పాటు మనం కూడా సామాజిక బాధ్యతగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. స్వచ్ఛ రాజమహేంద్రవరంకి పిలుపునిచ్చిన దినేష్ కుమార్ను, వారి సిబ్బందిని కృషిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారని తెలిపారు. డాక్టర్స్ దేవుళ్ళని మనం అనుకోవాలి. ఎందుకంటే ఎంత చెత్త ఉన్నా కూడా క్లీన్ చేస్తారు. నేను చూశాను కొన్ని వీధుల్లో
అట్లా రోడ్డు మీద వేసేస్తుంటారు, కాలువల్లో వేసేస్తుంటారు. అవన్నీ కూడా క్లీన్ చేస్తూ వాళ్ళు రాజమండ్రిని అంత క్లీన్గా పెడుతున్నారు అంటే వారితో పాటు మనం కూడా చేయి కలిపి మన చుట్టూ ఉన్న పరిసరాల్ని పరిశుభ్రంగా పెట్టాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ కమిషనర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ ఇండియన్ స్వచ్ఛతా లీగ్ 2.0 కార్యక్రమాల్లో భాగంగా 17వ తేదీ నుండి వివిధ స్వచ్ఛంద సంఘాల సభ్యులు, నగర ప్రజలు, నగరపాలక సంస్థ కార్యాలయ సిబ్బంది, సచివాలయ సిబ్బంది భాగస్వామ్యంతో ఘాట్లు, పార్కులు, మార్కెట్లు, కార్యాలయ భవనములు తదితరములు శుభ్రపరిచే పనులు చేపట్టినట్లు జరిగిందని, ఇందులో భాగంగా భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన బోర్డులపై చేతి ముద్రలు వేసి తమ మద్దతు తెలిపి రాజమహేంద్రవరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దుటకు తమ మద్దతు భాగస్వామ్యం లేకుండా సాధ్యం కాదని తెలిపారన్నారు. మనము ఎటువంటి సమస్య లేకుండా, ప్రాబ్లం లేకుండా మనం వెళ్తున్నామంటే కారణం వాళ్ళు. అండ్ మనం పడుకున్న తర్వాత మళ్ళీ మనం లేచే లోపు మళ్ళీ క్లీన్గా పెట్టాలని నైట్ అంతా కూడా పనిచేస్తాం. సో వాళ్ళందరికీ కూడా మనము రుణపడి ఉండాలి. సో వారందరినీ సత్కారం చేసినందుకు చాలా సంతోషం. ఈ వేడుకల్లో భాగంగా ప్రత్యక్ష సంగీత విభావరి, ఆకాశ దీపాలు ఎగరవేట, ప్లాస్మాబ్, దీపాలంకరణ, పారిశుధ్య కార్మికులకు సన్మానం కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సమస్త ప్రకృతికి ప్రణామం. ప్రమోదం 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 ప్రతి సృష్టి చిత్రం ప్రమోదం. ప్రయాణం 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 విశ్వంతో మమేకం ప్రయాణం. తరలి రాదతనే వసంతం తన దరికి రాని వనాల కోసం. తరలి రాదతనే వసంతం. పరిశుభ్రంగా ఉంచడం ద్వారా భారత మాతకు సేవ చేయడం మన కర్తవ్యం. నేను పరిశుభ్రతకు కట్టుబడి ఉంటానని మరియు దీనికోసం సమయం కేటాయిస్తానని. మనకి ఆరోగ్యం బాగోకపోతే మనల్ని నయం చేసేది డాక్టర్లు అయితే, మనల్ని అనారోగ్యం పాలు కాకుండా చూసే డాక్టర్స్ వీళ్ళంతా. ఇందాక మన కలెక్టర్ గారు అన్నారు హీరో హీరోయిన్స్ అని. హీరో హీరోయిన్స్ కాదు, మీరు డాక్టర్లు కూడా. అలా అని చెప్పి చెత్త డాక్టర్లు అనకండి. దే ఆర్ డాక్టర్స్. ఐఎమ్ సో హ్యాపీ అండ్ బ్లెస్డ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ప్రోగ్రామ్. జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి 2వ తేదీన సత్యమేవ జయతే దీక్ష చేపట్టనున్నారు. ఈ మేరకు రాజమండ్రిలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాజమండ్రి క్యాంపు కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సోమవారం రాజమండ్రిలో జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి 2వ తేదీన సత్యమేవ జయతే దీక్ష చేపడుతున్నారని వెల్లడించారు. ఈ మేరకు టీడీపీ శ్రేణులు కూడా రాష్ట్రమంతటా దీక్షలు చేపడుతున్నారని వివరించారు. 175 నియోజకవర్గాలలో కూడా దీక్షలు కొనసాగుతాయన్నారు. దేశ విదేశాల నుంచి కూడా సుమారు 70-80 దేశాల నుంచి మద్దతు, సంఘీభావం తెలియజేస్తున్నారని విశ్లేషించారు. తప్పకుండా గుణపాఠం చెప్తారు. ఏం చేద్దంటే ప్రజల డబ్బుతో రాజకీయం చేస్తున్నాడు తప్ప తన డబ్బు మాత్రం ఇడుపులపాయలో దాచుకున్నాడు. మొత్తం అంతా కూడా సంపాదించింది. ఈనాడు ఇదే డబ్బు 15,000 కోట్ల రూపాయలు ఈనాడు అభివృద్ధి ఖర్చు పెట్టుంటే రోడ్లు అధ్వాన స్థితిలో ఉండేవి కావు ఈ రోజున. అదేవిధంగా అన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు తెస్తే ఈ రోజున అభివృద్ధి జీరో కింద అభివృద్ధి ఉండేది కాదు, చాలా అభివృద్ధి అయ్యేది. అవన్నింటికీ స్వస్థ చెప్పి ఒకటే నిర్ణయించుకున్నాడు, డబ్బు సంపాదించాలి, డబ్బుతోటి అధికారం సంపాదించాలి, అధికారంతో డబ్బు సంపాదించాలంటే సూత్రమే జగన్మోహన్ రెడ్డి అనేది కూడా మనం చేస్తున్నాం. చేత ఏదైనప్పటికీ కూడా ఈనాడు ప్రజాదానంతో అన్ని అకృత్యాలు చేస్తున్నాడు కాబట్టి ప్రజలు తప్పకుండా తిరుగుబాటు చేస్తారు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనుచిత వైఖరిని అవలంబిస్తున్నదని ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఓ పథకం ప్రకారం కుట్రతో అరెస్టు చేశారని ధ్వజమెత్తారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం రాజమహేంద్రవరం సిటీ, రూరల్, రాజానగరం నియోజకవర్గాలు ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేసి అక్కడ వస్తారు. మహిళలు భారీ ఎత్తున తరలిమని విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ ఇదే పిలుపుగా భావించాలని, అలాగే మీడియా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు 10 నుంచి కూడా మీరందరూ అక్కడ క్యాంప్ దగ్గర ఉండమని
రాజా థియేటర్ ఎదురుగా ఉన్న సైట్లో ఈ క్యాంపు నడవబోతుంది. దానికి అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. మీరందరూ కూడా స్వాగతం. టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని ధ్వజమెత్తారు. ఏ విధమైన ఆధారాలు లేకుండా మంచి మనిషి చంద్రబాబును అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు. బయటకు అడుగు కూడా పెట్టలేడు. బయటకు అడుగు పెట్టలేనటువంటి పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయనేటువంటిది ముఖ్యమంత్రి గమనించాలని కోరుతూ పోలీసులు కూడా తిరగబడే రోజు అతి త్వరలో ఉంది. అతి త్వరలో జగన్మోహన్ రెడ్డి బాధపడే రోజులు కూడా ఉన్నాయని గుర్తుంచుకోవాలని నేను ముఖ్యమంత్రిని, ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి దరిద్రాన్ని గొడ్డలో ఏ విధంగా ఉతకటం మాకు రజకులకు తెలుసు. అదే విధంగా ఉతికి మీ ఇద్దరు ఉభయ రాష్ట్రాల నుంచి పారతోల్తామని రజకులు అందరం సంఘటితంగా పోరాడి మా జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి పారతోల నిర్ణయించి సకల జంబల్లాగా గొడ్డలు ఉతకటం కానీ ఇస్త్రీ చేయటం కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి నిరవధిగా 3వ తారీఖు నుంచి ఆ విధానాన్ని కొనసాగించాలని ఈరోజు ఎమ్మెల్సీ ద్వారా భువనేశ్వరి దీక్ష శిబిరం ఏర్పాట్లు టీడీపీ నేతలు పరిశీలించారు. కోరుకొండ రోడ్లోని రేణుకా అపార్ట్మెంట్ ప్రక్కన రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి 2వ తేదీన సత్యమేవ జయతే దీక్ష చేపట్టనున్నారు. అందుకు సంబంధించి సదరు ప్రాంతంలో దీక్ష కోసం జరుగుతున్న సభా ఏర్పాట్ల పనులను పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు కెఎస్ జవహర్, జోన్ ఇన్ఛార్జ్ ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే, పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎర్ర వేణుగోపాలరాయుడు, రాజానగరం ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి తదితరులు ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. శుభ్రత అంటే కేవలం మన ఇంటినే కాదు, మనం నివసించే నగరాన్ని కూడా అన్ని విధాల శుభ్రం చేసుకోవాల్సిన బాధ్యత, అవసరం నగరవాసులందరిపైన ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరతరాం అన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు రాజమండ్రి నగరంలోని సెంట్రల్ జైల్ పెట్రోల్ బంక్ సమీపంలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ఎంపీ భరత్, రాజమండ్రి కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఇటువంటి బృహత్తర కార్యక్రమాలలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ వీధి నాది, ఈ నగరం నాది అనే భావన ఉండాలన్నారు. మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంటే దోమలు, పందులు రావని, తద్వారా రోగాలు దరిచేరవని, ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. అదేవిధంగా నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుకుంటే నగర ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారన్నారు. నిత్యం కాకపోయినా వారానికి 1 గంట ఇటువంటి సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా నగరంపై మరింత అభిమానం పెరుగుతుందని చెప్పారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, ప్రజలు ఇలా అంతా అత్యంత ఉత్సాహంగా పాల్గొంటున్నారని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు మనిషిలో సేవా దృక్పథాన్ని కలిగిస్తాయన్నారు. అనంతరం ఎంపీ భరత్, రాజమండ్రి కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ తదితరులు రోడ్లపై ఉన్న చెత్తాచెదారాలను చేతులతో తొలగించారు. అలాగే చీపుర్లు చేతపట్టి పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ కె దినేష్ కుమార్, ఎస్సీ జగదీష్, ట్రైనీ కలెక్టర్ యశ్వంత్ రెడ్డి, వార్డు నాయకులు, వైసీపీ కార్యకర్తలు, మున్సిపల్ కార్యాలయ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, సచివాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో నగరవాసులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు అందరం కూడా సంయుక్తంగా మాతో పాటు మొత్తం అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఈ స్వచ్ఛ సేవా దాంట్లో కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ప్రజలందరినీ కూడా ఒక్కటే అపీల్ చేస్తూ ఉన్నా, వారానికి 1 రోజు కనీసం ప్రతి ఆదివారం కూడా 1 గంట పాటు మనం అందరం కూడా స్వచ్ఛ సేవలో పాల్పంచుకోవడం వలన పక్కన వాళ్ళందరికీ కూడా ఒక మంచి మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మన రాజమహేంద్రవరాన్ని పరిశుభ్ర రాజమహేంద్రవరంగా తీర్చిదిద్దే రాజమండ్రి జిల్లా కోర్టు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం నిర్వహించారు. మనం పనిచేసే ప్రాంతం, కార్యాలయాలను పరిశుభ్రత పాటించడం కోసం ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని 1వ అదనపు జిల్లా న్యాయమూర్తి, ఇన్ఛార్జ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పిఆర్ రాజీవ్ కోరారు. స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రత పరిరక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పిఆర్ రాజీవ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టులందు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలను నిర్వహించడం
నిర్వహించడం జరుగుతోందని అన్నారు. న్యాయమూర్తుల నుంచి కోర్టు సిబ్బంది, న్యాయవాదులు, న్యాయ సేవాధికార కార్యకర్తలు ప్రతి ఒక్కరూ వారి కార్యాలయాలు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అందుకోసం శానిటేషన్ సిబ్బందితో కలిసి అడుగులు వేద్దామని కోరారు. ప్రతి ఒక్కరూ తమ వంతుగా ఈ రోజున శ్రమదానం కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా భాగస్వామ్యం అవ్వాలని పిలుపునిచ్చారు. బృందాలుగా ఏర్పడి మీ కార్యాలయాల్లో ఇటువంటి కార్యక్రమాలు స్వచ్ఛంద భాగస్వామ్యంతో నిర్వర్తించాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా కోర్టు ఆవరణలో కార్యాలయంలో పరిశుభ్రత పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరంకి చెందిన 9వ అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీమతి ఎం మాధురి, 10వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం నాగేశ్వరరావు, ఏసీబీ కోర్టు న్యాయమూర్తి యుయు ప్రసాద్, సీనియర్ సివిల్ జడ్జ్ డిఎల్ఎస్సీఏ కార్యదర్శి కె ప్రత్యూష కుమారి, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పారాలీగల్ వాలంటీర్లు, ఆర్ఎంసీ శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిత్య జీవన విధానంలో అభివృద్ధితో పాటు పరిశుభ్రత కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పిలుపునిచ్చారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం జిల్లా గ్రామ పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో లాలాచెరువు జంక్షన్ నుండి దివాన్ చెరువు గ్రామ పంచాయతీలో ఆటో నగర్ వరకు హైవేపై పుష్కరవనం పార్కు, దివాన్ చెరువు శ్రమదానం కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, డిపిఓ జేవి సత్యనారాయణ, ఎల్డీ ఎండివి ప్రసాద్, స్థానిక ప్రజాప్రతినిధులు, శానిటేషన్ సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ దేశ ప్రధాని పిలుపు మేరకు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా మున్సిపల్, గ్రామ పంచాయతీల పరిధిలో స్వచ్ఛతా హీ సేవ ఒకరోజు ఒక గంట కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం జరిగిందన్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కొవ్వూరు, నిడదవోలు మున్సిపల్ ఏరియాలో అన్ని గ్రామాల్లో పరిశుభ్రత పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. నిత్య జీవనంలో అభివృద్ధితో పాటు పరిసరాల పరిశుభ్రతకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అప్పుడే ప్రజలు ఎటువంటి అనారోగ్యానికి గురికాకుండా ఆరోగ్యంగా జీవించడం సాధ్యం అవుతుందన్నారు. మనం ఎప్పుడైతే మన చుట్టూ ఉండే ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోగలుగుతామో తద్వారా మన నగరం, గ్రామం, జిల్లాల్లో కూడా పరిశుభ్రత పరిరక్షణ సాధ్యం అవుతుందని మాధవీలత పేర్కొన్నారు. నిన్నటి రోజున నగరంలో నిర్వహించుకున్న ISL 2.0 కార్యక్రమం విజయవంతం కావడం జరిగిందని, అదే స్ఫూర్తి కొనసాగించడం జరగాలన్నారు. ఇలా వాళ్ళ టైం స్పేర్ చేసి ఇలా వాళ్ళ దినదినంగా వాళ్ళ హ్యాబిట్ అనేది చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ మోటివేషన్ కార్యక్రమం అనేది టేకప్ చేయడం జరిగింది. నిన్న మనం రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కూడా ISL 2.0 అనేది చేసుకున్నాము. ఇదంతా కూడా మన చుట్టుపక్కల మనం పరిశుభ్రంగా పెట్టుకుంటే మన జిల్లాని కూడా మనం ఒక క్లీన్ సిటీ లాగా మనం ప్రకటించుకోవచ్చు, క్లీన్ డిస్ట్రిక్ట్ లాగా ప్రకటించుకోవచ్చు. అండ్ మనకి ప్రజలు కూడా అనారోగ్యంగా ఉండకుండా ఆరోగ్యంగా ఉండడానికి ఇది తోడ్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకో. రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా మాట్లాడుతూ స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహన కోసం జిల్లాలో స్వచ్ఛతా హీ సేవ ఒకరోజు ఒక గంట కార్యక్రమం నిర్వహించుకున్నామని పేర్కొన్నారు. ఇటువంటి కార్యక్రమాలు ఒక గంటకే పరిమితం కాకుండా నిత్య జీవితంలో ఒక భాగం కావాలన్నారు. వారందరూ కూడా ప్రధానంగా నీట్నెస్కి చాలా ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఎవరైతే మనకంటే కాస్త ఒక అడుగు ముందున్నటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్లస్లు ఏంటి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మంచి ఇవేంటి అనేటువంటి తీసుకుని మనం కూడా అలవర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇవాళ ప్రధానమంత్రి గారి యొక్క పిలుపు మేరకు మరి మన రాష్ట్రంలో కూడా అన్ని గ్రామ పంచాయతీల్లోనే, అన్ని మున్సిపాలిటీల్లోనే కూడా పెద్ద ఎత్తున ఇందులో ప్రజల యొక్క పార్టిసిపేషన్తో ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ప్రజలు కూడా ఖచ్చితంగా ఇదేదో ఈ గంటకో లేకపోతే ఈ రోజుకో పరిమితం చేయకుండా ప్రతినిత్యం మన జీవన విధానంలోనే ఈ స్వచ్ఛత అనేటువంటి దాన్ని అలవర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి. సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక నెలవారీ సమావేశం ఆర్యాపురం డాక్టర్ ఏబీ నాగేశ్వర పార్కులో గల సీనియర్ సిటిజన్స్ డే కేర్ భవనంలో వేదిక అధ్యక్షులు అశోక్ కుమార్ జైన్ అధ్యక్షతన జరిగింది. తొలుత కార్యదర్శి మహంతి లక్ష్మణరావు వేదికపైకి అతిథులను ఆహ్వానించారు. ముఖ్య అతిథులుగా జిల్లా సివిల్ జడ్జి న్యాయ సేవా సహకార సంస్థ కార్యదర్శి కె ప్రత్యూష కుమారి, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, పంతం కొండలరావు, ప్రసాదుల హరినాథ్ విచ్చేశారు. ముందుగా ఇటీవల మృతి చెందిన సంఘ సభ్యులు రెడ్డి సత్యనారాయణ, రాయప్రోలు వెంకటరమణ, MS స్వామినాథన్లకు సంతాపం తెలియజేస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు. MS స్వామినాథన్ గారు
వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారు. 28 కోట్ల జనం ఉన్నప్పుడు ఆహారం కొరత ఉండేది కాదని, ఇప్పుడు 140 కోట్ల జనాభా ఉన్నా 2 సంవత్సరాల పంటలు లేకపోయినా మనం మనుగడ సాగించగలం. స్వామినాథన్ పేరు హరితనాథన్గా ప్రసిద్ధి చెందిందని అన్నారు. సెప్టెంబర్ నెలలో వివిధ తేదీల్లో జన్మించిన 18 మంది సీనియర్ సిటిజన్స్కు సభ్యులతో కేక్ కట్ చేయించి స్వీట్ ప్యాకెట్ అందజేశారు. 33వ ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా 75 సంవత్సరాలు దాటిన 25 మంది సంస్థ సభ్యులకు జీవితకాల సాఫల్య పురస్కారం అందజేయడం జరిగింది. అందులో బండి నరేంద్రబాబు, కేకే సంజీవరావు, బోరాడ రామకృష్ణ, కోమటి సత్యఛాయ వరప్రసాద్, బేరా వాసుదేవరావు, ఎం పార్వతి, పామర్తి సూర్యప్రకాశ్రావు, కోట్ల గోపి, చప్పటి సత్యనారాయణ, కనిపెట్టి సత్యనారాయణ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో కాసాని శంకర్రావు, జామిశెట్టి అప్పాజీ, జీవి రమణ, మురపాక వీర్రాజు, సేపేని రమణమ్మ, ఎడ్ల లక్ష్మి, ముప్పన వీరభద్రరావు, కె రామకృష్ణ, మట్టా రామమూర్తి, వి కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వందన సమర్పణ తురాల శ్రీనివాస్ యాదవ్ చేశారు. పెద్దలందరికీ నా ధన్యవాదాలు. ఇంకొకటి ఏంటి అంటే, ఎవరికి ఎలాంటి సహాయం కావాలన్నా, సలహా కావాలన్నా, న్యాయ సలహా కానీ న్యాయ సహాయం కానీ, ఎవరైనా ఇబ్బంది పడుతున్నా ఈ యాక్ట్కి సంబంధించి కానీ, లేదు పర్సనల్గా కానీ, వేరే ఏ ఇష్యూస్ అయినా కానీ, ఎవరికి ఎలాంటి సలహా సహాయం కావాలన్నా ఎప్పుడు కూడా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మీకు అందరికీ తోడుగా ఉంటుంది. అమెరికాలో ఉన్నారు, మా అబ్బాయి కూడా లండన్లో ఉన్నాడు. జన్మనిచ్చిందేమో తల్లిదండ్రులు. ఈ వయసులో ప్రామాభిమానాలు లేకపోతే ఎక్కడికి వెళ్ళి సంపాదించుకుంటే ఏముంది. కానీ ఇవాళ ఈ సీనియర్ సిటిజన్స్ జరిగేటువంటి కార్యక్రమాన్ని మరి నాకైతే చాలా ఆలోచనలు ఉన్నాయి. ఇవాళ ఒకప్పుడు 70-80 ఏళ్ల కిందట కారుణ్యానంద స్వామీజీ యువకారుణ్య సంఘం పెట్టి వృద్ధాశ్రమాలు రాజమండ్రి అన్నపూర్ణ థియేటర్ వద్ద పార్కులో బీజేపీ శ్రేణులు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపులో భాగంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం స్థానిక అన్నపూర్ణ థియేటర్ వద్ద పార్కులో బీజేపీ శ్రేణులు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర నాయకులు క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్ మాట్లాడుతూ దేశ ప్రధాని దేశంలోని ప్రజలందరూ పరిశుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు లలిత్ కుమార్ జైన్, బోర రామచంద్రరావు, కారుమూరి సురేష్, గణేష్ రెడ్డి, వైష్ణవి జైన్, రుక్మాంబరావు, తంగుడి వెంకట్రావు, రమణకుమారి, సాయి స్థానికులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి చిన్న పార్కుని అభివృద్ధి చేయడానికి నిర్ణయించుకొని పరిశుభ్రంగా చేయడానికి ప్రయత్నం చేశాం. అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో కూడా ఈ ఒక్క వార్డులోనే కాకుండా ఈ ఒక్క పార్కే కాకుండా నగరం అంతా కూడా పరిశుభ్రంగా ఉండేలాగా భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా స్వచ్ఛ భారత్ నిర్వహిస్తారని చెప్పి, అలాగే నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా కూడా ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం రాజమండ్రి ఈపీఎఫ్ కార్యాలయంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం నిర్వహించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మనమందరం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామని, అందుకే ప్రజలందరూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొనాలని రీజనల్ పీఎఫ్ కమిషనర్ మనోజ్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వియల్పురంలోని ఈపీఎఫ్ కార్యాలయం, దాని పరిసర ప్రాంతాలలో శ్రమదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ పీఎఫ్ కమిషనర్ వైడి శ్రీనివాస్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈపీఎఫ్ పెన్షనర్లు మనోజ్ కుమార్ రీజనల్ పీఎఫ్ కమిషనర్ను సత్కరించడం జరిగింది. కార్యాలయ సిబ్బంది చేత ప్రతిజ్ఞ చేయించారు. ఫిఫ్త్ ఫామ్ చదివేటప్పుడు ఫిఫ్త్ ఫామ్ అప్పుడు ఆ రోజుల్లో ఫిఫ్త్ ఫామ్ అంటే 10th పబ్లిక్ కాదు, 10th కూడా హై స్కూల్లో మార్కులు వేసేవారు. 11th వచ్చేసి అప్పుడు పబ్లిక్ అయ్యేది, SSLC అనేది అప్పుడు స్కూల్ సెకండరీ లివింగ్ సర్టిఫికేట్. And we shall not allow any people to litter, as well as we shall have the self-awareness to clean our neighborhood, and we shall make our country a much cleaner country, or even the cleanest country of the world. That is the message from our central government and our prime
గోదావరి రైల్వే స్టేషన్లో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు నిర్వహించారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు రాజమహేంద్రవరం గోదావరి రైల్వే స్టేషన్లో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించారు. రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ అరవ నాగేంద్ర కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రైల్వే ఉద్యోగులు, ఆర్పీఎఫ్ సిబ్బంది, పలువురు నాయకులు చీపుర్లు పట్టి రైల్వే స్టేషన్ను శుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ మాట్లాడుతూ ప్రధాని మోదీ రైల్వే శాఖ సూచనల మేరకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా రైల్వే స్టేషన్లోని అన్ని విభాగాలను, ప్లాట్ఫారాన్ని శుభ్రం చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో రైల్వే అధికారులు వెంకటేశన్, కె శ్రీనివాసరావు, ఛాంబర్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ జవ్వార్, స్థానిక నాయకులు బెజవాడ వెంకటస్వామి, బెజవాడ రంగారావు, కొరగంటి సతీష్, డాక్టర్ పరమహంస, తాడి వెంకటస్వామి, గోపాలకృష్ణ, తాడి సూరిబాబు, కుటుంబరావు, కేదారశెట్టి రమణ, ఇమ్మంది సుబ్బారావు, పెల్లాడి సూర్యనారాయణ, అరవ గోవింద్, డిఈ అల్లు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు మహాత్ముడు గాంధీ గారి జయంతి సందర్భంగా భారతీయ రైల్వేలో ప్రతి రైల్వే స్టేషను ఇతర భాగం వల్లే పరిశుభ్రతే ఒక సేవ. దాని ప్రకారం మనం ఎక్కడైతే శుభ్రత ఉంటుందో అక్కడే జీవన విధానం మనకి పూర్తి గోదావరి తీరంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం దేవీ చౌక్లో శ్రీదేవి కాంక్రీట్ వర్కర్స్ యూనియన్ వారి ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సుమారుగా 2000 మందికి అన్నప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో గిడుతూరి నాగేశ్వరరావు, కంచి అప్పన్న, సుధా సత్యబాబు, మరిడాపుర గురినాయుడు, కోట్నాల అప్పారావు, పల్లాటి శంకర్, వల్లేపు వీరబాబు, తుమ్మిడి శ్రీను తదితరులు పాల్గొన్నారు. శ్రీ వరసిద్ధి వినాయక సాయిబాబా ఆలయం వద్ద అన్న సంతర్పణ వినాయక చవితి సందర్భంగా పందిరి మహాదేవనగర్లోని ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి భారీ అన్న సంతర్పణ జరిగింది. ఐఎల్టీడీ సెంటర్లో ఈ కార్యక్రమం జరిగింది. సుమారు 1000 మందికి సరిపడా అన్న సంతర్పణ చేశారు. 57వ వార్షికోత్సవంగా నిర్వహించారు. కమిటీ సభ్యులు పిల్లి సత్యనారాయణ, కాండ్రేగుల బలరామ్మూర్తి, కాండ్రేగుల మల్లేశ్వరరావు, కాండ్రేగుల శంకర్, మట్టపర్తి సురేష్, కాకరపల్లి పవన్, గుబ్బల ఉమామహేశ్వర్, అప్పారి సూరిబాబు, బడాని ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద కోర్పు అచ్యుతరామారావు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో 2000 మందికి అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి శ్రీనివాస్, ఆంజనేయులు, ఆల్టెక్ శ్రీను, సాయి, సుధామ, నాని, ఆటో చిన్ని, సురేష్, వీరబాబు, శివయ్య, టాటా ఏసీ శివ తదితరులు పాల్గొన్నారు. దివంగత లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యకర్త స్థాయి నుండి లోక్సభ స్పీకర్గా ఎదిగినప్పటికీ ఆయన కార్యకర్తల మనిషిగానే ఉన్నారని, పార్టీ పట్ల విధేయతకు ఆయన దిక్సూచి అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ అన్నారు. దివంగత లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి జయంతి వేడుకలను నిర్వహించారు. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న నేపథ్యంలో జయంతి వేడుకలను నిరాడంబరంగా జరిపారు. ముందుగా గన్నికృష్ణతో పాటు పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాలరాయుడు, రాష్ట్ర కార్యదర్శులు కాశీ నవీన్ కుమార్, వాసిరెడ్డి రాంబాబు, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రె శ్రీనివాసరావు, మాజీ ఫ్లోర్ లీడర్
రాచపల్లి ప్రసాద్ తదితరులు కంబాల చెరువు పార్కులో ఉన్న బాలయోగి కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ నాయకులు మాట్లాడుతూ పార్టీ అన్న కార్యకర్తలన్నా ఆయనకు ఎంతో గౌరవమని, ఆయన ఏ పదవి చేపట్టినా దానికి వన్నె తెచ్చారని అన్నారు. ఆయన బ్రతికి ఉంటే చంద్రబాబు అక్రమ అరెస్టు పట్ల ఎంతో బాధపడేవారని అన్నారు. పార్టీ శ్రేణులు బాలయోగి స్ఫూర్తితో పనిచేసి చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రెడ్డి రాజు, రాజమహేంద్రవరం పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి, పార్లమెంట్ జిల్లా అధికార ప్రతినిధి సంసాని ప్రసాద్, రాజమహేంద్రవరం అర్బన్ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధ, ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకిరామయ్య, కార్యనిర్వాహక కార్యదర్శి మరుకుర్తి రవి యాదవ్, మాజీ కార్పొరేటర్లు కప్పల వెలుగుకుమారి, కోసూరు చండిప్రియ, జవ్వాది మురళీకృష్ణ, తంగెళ్ల బాబి, ఎన్నమూరి రాంబాబు, పార్టీ నాయకులు గొర్రెల రమణ, జక్కంపూడి అర్జున్, రొక్కం సత్యనారాయణ, రాయి అప్పన్న, మెహబూబ్ ఖాన్, బొర్రా చిన్ని, కవులూరి వెంకట్రావు, గాడి శ్రీను, మల్లా వెంకట్రాజు, సింహాద్రి కోట్లింగేశ్వరరావు, కేవి శ్రీనివాస్, వానపల్లి శ్రీనివాస్, మొండి సత్యనారాయణ, సింహాద్రి సతీష్, మొండి హేమలత, కడియాల రాజశేఖర్, దమర్సింగ్ బ్రహ్మాజీ, ఏవివి సత్యనారాయణ, సింహాద్రి లోకేష్, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆయన కోరుకున్నట్టుగానే మళ్ళీ చంద్రబాబు నాయుడు ఆయన మేము అందరం కోరుకున్నట్టుగానే చంద్రబాబు నాయుడు గారు మీద పెట్టబడిన అక్రమ కేసులన్నీ తొలగిపోయి త్వరలో బయటకు వచ్చి మళ్ళీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విజయవంతంగా ముఖ్యమంత్రిగా ఎన్నో ఏళ్ల పాటు పరిపాలించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాలయ్య గారి విగ్రహం సాక్షిగా కోరుకుంటూ బాలయ్య గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గున్నేపల్లి గ్రామానికి చెందిన పాము ఆనంద్, పాము సత్యవరప్రసాద్, ఆయన భార్య పాము శాంతి కుటుంబం ఒకే ఏడాది ఆంధ్ర యూనివర్సిటీ నుంచి పీహెచ్డీలు సాధించిన సందర్భంగా ఎస్సీ/ఎస్టీ మైనారిటీ వేదిక కన్వీనర్, మాజీ కార్పొరేటర్, వైసీపీ సీనియర్ నాయకులు అజరపు వాసు సారథ్యంలో ఆదివారం నగరంలో 48వ డివిజన్లో మదర్ తెరిసా విగ్రహం వద్ద ఆ ముగ్గురు విజేతలకు ఆత్మీయ సత్కారం జరిగింది. అంబేద్కర్ సేవా కేంద్రం వ్యవస్థాపకులు డాక్టర్ గుబ్బల రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ సత్కార సభలో ముఖ్య అతిథులుగా ఎంపీ మార్గాని భరత్రాం, వైసీపీ అర్బన్ నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ కోనసీమలో ఒక కుగ్రామమైన గున్నెపల్లిలో పేద కుటుంబంలో జన్మించిన వ్యక్తులు విద్యారంగంలో ఇంతగా రాణించడం అభినందనీయమని అన్నారు. అంటే న్యూస్ పేపర్స్ నుంచి కలెక్ట్ చేయొచ్చు, లేకపోతే వాళ్ళు చదువుకున్న అంశాలపైన కలెక్ట్ చేయొచ్చు. దీన్ని బుక్ ని తయారు చేసి దీన్ని కరెక్షన్ పంపిస్తారు. కరెక్షన్ పంపించి మొత్తం అందరూ కూడా ఏకీభవిస్తేనే వీళ్ళు డాక్టర్లుగా, పిహెచ్డీలుగా బయటకు వస్తారు. మరి ఆ రకంగా కుటుంబం నుంచి ఈ రకంగా వచ్చినందుకు నిజంగా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క మంచి సంకేతము రాజమహేంద్రవరమే కాదు, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది. నేను ఖచ్చితంగా కృషి చేసి అవసరమైతే ముఖ్యమంత్రి. డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్య ద్వారానే సమాజం మారుతుందని, ప్రజలకు ఏదైనా ఆస్తి ఉందంటే అది చదువు ఒక్కటేనని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకుంటే నేటి సమాజంలో విద్యార్థులు ఉన్నతమైన విద్యను అభ్యసించేందుకు ప్రణాళికను రూపొందించుకుని ముందుకు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ఒకే కుటుంబంలో ముగ్గురు డాక్టరేట్లు అందుకోవడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక రికార్డుగా నిలుస్తుందన్నారు. ప్రపంచ రికార్డు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డును సాధించేందుకు అవసరమైన సహాయాన్ని అంబేద్కర్ సేవా కేంద్రం ద్వారా చేస్తామని హామీ ఇచ్చారు. అమ్మఒడిని, విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రియంబర్స్మెంట్ అనే అద్భుతమైన పథకాలు గతంలో ఎప్పుడు లేనివి కూడా విద్యను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కూడా ఎన్ని పెట్టి ఆయన చేస్తున్నారు. ఈ వీటిని అన్ని కూడా ప్రజలందరూ కూడా వినియోగించుకుని ఈ వరప్రసాదం, ఆనంద్, శాంతిలాగా వాళ్ళని రోల్ మోడల్స్ గా తీసుకుని మీరందరూ కూడా మంచి పైకి వచ్చి డాక్టరేట్ చేసి ఎస్సీ/ఎస్టీ మైనార్టీ వేదిక కన్వీనర్ అజ్జరపు వాసు మాట్లాడుతూ ఒకే కుటుంబంలో 3 డాక్టరేట్లు ఏకకాలంలో సాధించిన ముగ్గురు తన కుటుంబానికి చెందినవారు కావడం ఆనందకరంగా ఉందన్నారు. ఈ సందర్భంగా డాక్టరేట్ పట్టాలను సాధించిన పాము ఆనంద్, పాము సత్యవరప్రసాద్, పాము శాంతిలను ఎంపీ మార్గాని భరత్రాం, గూడూరు శ్రీనివాస్ చేతుల మీదుగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు నక్కా శ్రీనగేష్, ఎన్వి శ్రీనివాస్, పీతా రామకృష్ణ, వివిధ ఉద్యోగ సంఘ నాయకులు, ఎస్సీ/ఎస్టీ మైనార్టీ వేదిక నాయకులు ఎలిపే శ్రీనివాస్, సర్వేశ్వరరావు, కోరకొండ చిరంజీవి, తాళ్లూరి బాబు, రాజేంద్ర ప్రసాద్, అమీర్ పాషా తదితరులు మాట్లాడారు.
గత 25 సంవత్సరాలుగా స్వర్ణాంధ్ర సేవా సంస్థ రాజమండ్రి కేంద్రంగా ఉభయ జిల్లాల్లోనూ పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుందని, ఎవరు అడిగినా సాయం అందించే సంస్థగా స్వర్ణాంధ్ర తన వంతుగా సమాజానికి సేవలు అందిస్తుందని లయన్స్ పూర్వపు జిల్లా గవర్నర్ గ్రంథి వెంకటేశ్వరరావు అన్నారు. మోచి వీధిలో గల ప్రభుత్వ బాలుర పరిశీలన గృహానికి స్వర్ణాంధ్ర రాంబాబు ఆధ్వర్యంలో 1000 లీటర్ల వాటర్ ట్యాంక్, 25 కుర్చీలను బహూకరించారు. వసతి గృహం సూపరింటెండెంట్ కె భాస్కర్రావు మాట్లాడుతూ వివిధ సందర్భాల్లో గుబ్బల రాంబాబు బాలుర పరిశీలన గృహానికి వచ్చినప్పుడు రిక్వైర్మెంట్ అడిగిన వెంటనే స్వర్ణాంధ్ర తరపున సాయం అందించారని, అందుకు రాంబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. స్వర్ణాంధ్ర రాంబాబు మాట్లాడుతూ స్వచ్ఛంద సేవా సంస్థలలో స్వర్ణాంధ్ర ప్రత్యేక శైలిలో పనిచేస్తుందని, అవసరార్థుల అవసరాలు తీర్చడం కోసం ముందు వరుసలో ఉండి పనిచేయడం స్వర్ణాంధ్ర సేవా సంస్థ లక్ష్యమని చెప్పారు. సాయం కోరి స్వర్ణాంధ్ర సేవా సంస్థకు వచ్చిన వారి కోసం గొడుగులు, వాకర్స్, 3 చక్రాల రిక్షాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచుతున్నామన్నారు. స్వర్ణాంధ్ర సేవా సంస్థ నిర్వహణకు సహకరిస్తున్న దాతలకు, సభ్యులకు రాంబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శేఖర్, గంగాధర్, ఇలియాస్, శ్రీనివాస తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ క్యాంపు కార్యాలయానికి దేశం నేతలు రాక, కుటుంబ సభ్యులను పరామర్శించి బాబుతోనే మేమంతా అని హామీ. గోదావరి తీరంలో ఘనంగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు, భాగస్వాములు అయిన అధికారులు, ప్రజాప్రతినిధులు. సత్యమేవ జయతే దీక్ష చేపట్టనున్న నారా భువనేశ్వరి దేవి, రాజమండ్రిలో కోరుకొండ రోడ్లో భారీ ఏర్పాట్లు చేస్తున్న దేశం నాయకులు. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.